సంగారెడ్డిలోని పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. అరోరా కెమికల్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దట్టమైన పొగ రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. అరోరా కెమికల్ ఇండస్ట్రీస్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దట్టమైన పొగ రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటి? స్థానికులు పరిస్థితి ఎలా ఉంది? చిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అరోరా లైఫ్ సైన్సెస్ లో ఈ ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు దాటికి దట్టమైన పొగలు కూడా వ్యాపించాయి. ప్రాంతమంతా ఘాటైన వాసనతో స్థానికులు ఉక్కిరిబక్కిరవుతున్నారని చెప్పాలి. ఇక ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. 2 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను అయితే ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అదుపు చేశారని చెప్పాలి. దాదాపుగా 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఇక మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అందులో ఆ టైంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇక ఒక్కసారిగా అగ్నికిల్లలు ఎగిసిపడడం, ఘాటైన వాసనతో వాళ్ళందరూ కూడా కాసేపు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అసలే శీతాకాలం ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున పొల్యూషన్ తో ఇబ్బంది పడుతున్నామంటే, మరోవైపు ఈ అగ్ని ప్రమాదానికి రియాక్టర్ పేలి అందులో ఉన్నటువంటి రసాయనాల వల్ల వెలువడిన వాసనలకు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రియాక్టర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రస్తుతానికైతే అందులో ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు. ఫైర్ సిబ్బంది కూడా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చారు. ఇతర పక్కనే ఉన్నటువంటి ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా అయితే తగిన జాగ్రత్తలు తీసుకుని పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తేగలిగారు ఫైర్ సిబ్బంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.